మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డారా, మరొక కాల సమయం దేవుని వాక్యం ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన చేయ జీవాధిపతి, గతించిన రాత్రి అంతా నిరేకల సాటిని కాచి కాపాడి సంరక్షించలేవా ఈ భయంకరమైన తుఫాన్ నుంచి మీ ప్రియమైన మమ్మల్ని అందరినీ కాపాడి సంరక్షిస్తారు. సజీవ లెక్క నుంచి ఉదయకాల సమయం మరొకసారి నేను నీ వాక్యం ధ్యానిస్తుండగా వాక్యమైన దేవుడు వాక్యం గారు నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని వేసినామని అడుగుతున్నామండి. ఆమె ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డల నిర్దుమకు ఏర్పాటు చేయదని వాక్య భాగం ఆది కాండము 1వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు ధ్యానం చేసుకున్నాం. ఆది కాండము 1వ అధ్యాయము 9 నుంచి 13 వచనములు ఈ విధంగా రాయబడినవి. దేవుడు ఆకాశం క్రిందనున్న జనముల ఒక చోట కూర్చోబడి ఆరిన నేల కనబడునుగాక అని పలుకగా ఆ ప్రకారమైన ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు పలుకగా ఆయను, దేవుడు పలుకగా కలిగాను, దేవుడు పలుకగా జరిగాను. అంటే దేవుని మాటకున్న శక్తిని, దేవుని మాటకున్న బలాన్ని, ఆ మాట యందు సమస్తమును సమకూడి జరిగినవి జరుగుతున్నవి. సృష్టి యావత్తును కలుగజేస్తున్న దేవుడు ఆయన ఉద్దేశాల్ని, ఆయన ఆలోచనను, ఆయన తలంపులను ఆయన విడల ఎడల మన ఎడల ఆయన కనపరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఆకాశము కిందనున్న జలముల ఒక చోటనే అంటున్నాడు. ఈ ఆకాశము కింద ఉన్న ఈ జలాలు ఏవైతే ఉన్నావో వాటిని ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును అన్నాడు. అంటే భూమి మీద ఉన్న ఈ యొక్క నేల అది కనబడాలని, ఆ జలములు ఆ నేల నుండి మరి అవి వేరే ప్రదేశంలో ఉండాలని దేవుడు తలంచాడు. కాబట్టి నేలను కనబడునుగా కానీ పలుకగా ఆ ప్రకారం ఆయన పలికినది ప్రతి మాట కూడా జరిగింది. అంటే ఆయన మాటకున్న శక్తిని బట్టి, ఆయన కొన్న శక్తి యొక్క బలాన్ని బట్టి మనం చూడాలి. ఆయన కలిగించింది దేనికోసమో, కలిగింది దేనికోసం అంటే ఆయన స్వరూపంలో ఉన్న మానవులమైన మన కోసమే. ఇవన్నీ మనకి అవసరమైనది కాబట్టి దేవుడు వాటిని ఉంచాడు, వాటిని సిద్ధపరిచాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. పైన మనం ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడంటే అక్కడ ఆ సృజించిన భూమిని ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. ఆరిన నేల, జలాలు ఉన్నాయి, అవి నీటితో నింపబడ్డాయి, వాటిని ఒక చోట చేర్చాడు. అటు తర్వాత ఆరిన నేలనిచ్చి ఆ నేలను, భూమిని, ఆ నేల యొక్క భూమి యొక్క సాంద్రతను కూడా దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టాడు. ఈ జలరాశులన్నిటికీ ఏం పెట్టాడంట? సముద్రం అని పేరు పెట్టాడు. ఆరిన నేల, సముద్రాలు, ఇలాగా దేవుడు తాను కలుగు చేసిన వాటన్నిటిని బట్టి ఆయన అంటున్నాడు, అది మంచిదని దేవుడు చూచెను. అది మంచిది, దేవుడు చేసింది మంచిది అంటే మేలైనది, ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది, విలువైనది, వెలగలిగినది. కాబట్టి దేవుడు మంచిదని చెప్తున్నాడు. దానివల్ల ఎంతో ప్రయోజనం ఉంది, దాని ఎంత ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది మానవునికి.
కాబట్టి ఇవన్నీ కూడా ఆయన తన నోటి మాట చేత కలిగించి జరిగించి ఆయన అంటున్నాడు, దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగా కానీ పలుకుగా ఆ ప్రకారం ఆయన. చూడండి, ఆరిన నేల, జలాలు, ఒక తోట రాసి, అటుకి సముద్రము, ఇలా పేర్లు పెడుతూ ఈ ఆరిన నేల మీదకి కావలసిన సమస్తాన్ని ఇక్కడ దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అందు నిమిత్తమైనాడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను, గడ్డిని మొలిపించాడు, ఆ విత్తనాలు ఇచ్చే చెట్లను మొలిపించాడు. భూమి మీద తమ తమ జాతి ప్రకారము అన్నాడు. ఏ జాతికి ఏది ఉండాలో, ఏది దేవుడు మేలని ఎంచాడో వాటన్నిటినీ ఉంచాడు. ఉంచి ఆ ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షాలు, గడ్డే కాదు, పంటలే కాదు, మనకు ఆహారానికి కావలసిన వాటిని, పండ్లను, అన్నిటినీ కూడా దేవుడు కలుగు చేసి అంటున్నాడు, తమలో విత్తనములు ఇచ్చు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగా కానీ పలుకుగా ఆ ప్రకారం. ఏమంటున్నాడు లాస్ట్లో ఆయన? ఏది చేయాలన్నా, ఏది జరగాలన్నా ఆయన మాటయే, ఆయన నోటి నుండి వచ్చి మాటయే అనే విషయాన్ని మనం గమనించాలి. అంటే ఆయన మాటకున్న శక్తి, ఆయన మాటకున్న బలము, ఆయన మాటకున్న ఆ యొక్క ఆశీర్వాదము, దీవెన, మంచితనము, ఇవన్నీ కూడా దేవుడు తెలియజేస్తూ అంటున్నాడు. భూమి మొలిపించుగా కానీ పలుకగా ఆ ప్రకారం ఆయన. గడ్డిని వేసాడు, విత్తనాలు ఇచ్చే మొక్కలు వేసాడు, పొలాలు వేసాడు, ఇవన్నీ ఇచ్చి అప్పుడు భూమికి అధికారాన్ని ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? భూమి మొలిపించుగా కాని పలుకగా ఆ ప్రకారం ఆయన. అక్కడి నుంచి ఉత్పత్తి క్రమము ప్రారంభించాడు. కలుగుగాక, కలిగించుగాక, దేవుని మాటకున్న శక్తిని బట్టి ఈ భూమి నేడు మనకు ఆయా స్థితులలో ఆయా రీతిలుగా వాటిని మనకి అనుగ్రహింపజేస్తుంది. వాటిని మనం తీసుకుంటున్నాం, బలపరచబడుతున్నాం, దీవింపబడుతున్నాం, ఆశీర్వదింపబడుతున్నాం. కాబట్టి ఇక్కడ భూమి మొలిపించుగా కానీ పలుకగా ఆ ప్రకారమాయను. పలుకగా ఆ ప్రకారము, ఆయన పలుకుట, ఆ ప్రకారం జరుగుట, అది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనకి వాటిని అనుగ్రహించుట. కాబట్టి భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అది మంచిది, దేవుడు చూచాడు, పలికాడు, అది మంచిదని ఆయన ఇచ్చాడు. ఈరోజు నీవో నేను మనల్ని చూస్తున్నాడు, మనల్ని ఫలభరితంగా ఉండమంటున్నాడు, మనకి మేలైన వాటిని ఆయన అనుగ్రహిస్తున్నాడు. మనం ఆయన చూడాలి, ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఆయన మన పట్ల చూపిస్తున్న ప్రేమ, ఇవన్నీ కూడా కొనసాగాలి. నేల ఎలాగైతే ఉత్పత్తి ప్రారంభించిందో, ఆయన స్వారూప్యములో ఆయన పోలికలు ఉన్న మనం కూడా ఆయన మాట విని ఆయనతో పాటు మనం జీవించాలి. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూపుతున్న దేవుడు, మాట్లాడుతున్న దేవుడు, వాటిని మనకి ఆశీర్వాదకరంగా చేసి అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినము. ఈ మూడవ దినాన్ని దేవుడు మరి తాను ఈ జలాలన్నీ ఒక చోట సముద్రాలుగా వాటికి పేర్లు పెట్టి, ఫలాలనిచ్చే, వృక్షాలనిచ్చే, ఆ యొక్క భూమిని మొలిపింపజేసే స్థితి, భూమికి అధికారాన్ని ఇచ్చి వాటన్నిటిని మొలిపించి మనకి మేలు చేసింది.
కాబట్టి బిడ్డలారా, ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలను మనం కలిగి ఉంటే మనము ఫలించు వారముగా, ఫలభరితముగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని ఎరిగిన వారమై ఉంటాం. కాబట్టి అట్టి స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకనే ఆది కాండం ప్రారంభించడంలో ఉద్దేశం ఏంటంటే, మనము దేవుడు ఏదైతే కలుగు చేసి ఆయన మేలని తలంచాడో అవన్నీ కూడా మనకి ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనము అవన్నీ ఎలాగైతే ఆయన చిత్తాన్ని జరిగించాయో మనము కూడా ఆయన చిత్తాన్ని జరిగించి ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చి ఆయన చిత్త ప్రకారం జీవించాలని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు ఈ 3వ దినము యొక్క మరి స్థితిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాట. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, నిజమైన ఆయన, మమ్మలను కలుగు చేయుటకు, మమ్మల్ని నిర్మించుటకు, నీ స్వారూప్యంలో మమ్మలను చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు అయ్యా. మొన్న నిన్ను స్తుతించిన అని నీ వాక్యం సెలవిచ్చినట్టు మేము మన్నైపోక మునిపే సజీవులుగా ఉండగానే నీవు మాయందించిన నీ ఆత్మచేత మమ్మలను స్థిరపరచండి, బలపరచండి, కృప చూపించండి. ఆయన ఎంత గొప్ప రక్షణను, ఎంత గొప్ప నిత్య జీవాన్ని నీవు మా పట్ల జరిగించిన విధానాన్ని బట్టి వందనాలు. మేలైనది కలిగించావు, మేలైనది చేపట్టావు, అది మేలని నువ్వు తలంచావు, ఆశీర్వాదం అని తలంచావు, దీవించావు. కాబట్టి నాయన అటు ఆశీర్వాదాలు, దీవెనలు, మేళ్ళు ప్రతి కుమారుడు కుమార్తె కలిగినటకు పొందుకుంటకు సహాయం చేయండి. కృపగల తండ్రి, దయగల ప్రభు, ఉదయకాల సమయం ఇటు రీతిగా ప్రభు నీ వాక్యము ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడి వారిని ధైర్యపరిచి ముందుకు నడిపించినాను. నాయన తుఫాను నుండి మా ప్రజలను, మా దేశాన్ని, సమస్తమైన వాటిలో అయా ఏది మేలైనదో దాన్ని జరిగించి ఈ విపత్తులు ఏవి కలుగకుండా కాపాడి సంరక్షించిన దీవెనలతో నింపమని యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి మీద నెరవేరుగా. మానవుడు మాకు దయచేయండి. మేళ్ళలో చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాధాన్యం క్షమించండి. చదువులో ప్రకాశం తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నాకుంది. ఆమేన్. మా పర్వతమైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాతుడైండి సంరక్షించునుగాక. ఆమేన్.